రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమానులు 6 ఏళ్ల ఆకలి తీర్చేశాడు ప్రభాస్. బాహుబలి 2 భాగాల తరువాత ప్రభాస్ ఖాతాలో పడిన బిగ్గెస్ట్ హిట్ సలార్. అభిమానులంతా ప్రభాస్ కటౌట్ ను వెండి తెరపై ఎలా చూడాలి అనుకున్నారో సరిగ్గా అదే రేంజ్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది. థియేటర్ స్క్రీన్ మీద డార్లింగ్ కనిపిస్తే చాలు అభిమానులంతా పూనకాలతో ఊగిపోయేవారు. అంత క్రేజ్ ను సంపాదించుకుంది సలార్. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారంతా ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు కొన్ని కొత్త విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. అది చూసి మిగిలిన జనాలు అది కదా ప్రభాస్ రేంజ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2023 డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 700 కోట్ల కలెక్షన్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోనూ ఈ చిత్రం రచ్చ చేస్తుంది. అయితే నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసిన అభిమానులు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటి అంటే ప్రభాస్ సినిమా మొత్తం మీద 2 నిమిషాల 35 సెకండ్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. అయితే ఈ చిత్రానికి డార్లింగ్ తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాల 125 కోట్లు అనే టాక్ వినిపిస్తుంది. సలార్ లో ప్రభాస్ డైలాగులకు ప్రభాస్ తీసుకున్న పారితోషికాన్ని బ్యాలెన్స్ చేసి చూస్తే మాత్రం ఒక సెకండ్ కు 80,64,516 రూపాయలు సంపాదించినట్లే. అంటే నిమిషానికి కొన్ని 10 కోట్లు అందుకున్నాడు ప్రభాస్. సినీ ఇండస్ట్రీలో ఇలా కొన్ని నిమిషాలకు ఇన్ని 100 కోట్లు అందుకున్న రికార్డ్ ప్రభాస్ కి సొంతం. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఈ మాత్రం రేంజ్ ఉంటుందని మళ్ళీ నిరూపించాడు డార్లింగ్. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో సలార్ మంచి రెస్పాన్స్ తో కొనసాగుతూ ఉంది. సలార్ పార్ట్ 1 చూసిన అభిమానులు నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం అని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తర్వాత శౌర్యంగా పర్వం ఎటువంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. ప్రభాస్ కూడా కల్కి, రాజా సాబ్ ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ అభిమానులంతా డార్లింగ్ చిత్రాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి సలార్ చిత్రంలో ప్రభాస్ డైలాగులు చెప్పిన సమయం గురించి నడుస్తున్న టాక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.